బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఉపశమనం లభించింది. పాలమూరు, రంగారెడ్డి, సీతమ్మ సాగర్, గౌరవెల్లి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులకు లైన్ క్లియర్ అయింది. సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఉపశమనం లభించింది. పాలమూరు, రంగారెడ్డి, సీతమ్మ సాగర్, గౌరవెల్లి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులకు లైన్ క్లియర్ అయింది. పూర్తి అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. చంద్రిక, తెలంగాణ నీటిపారుదల రంగానికి ముఖ్యంగా పాలమూరు, రంగారెడ్డి, సీతమ్మ సాగర్, గౌరవెల్లి ప్రాజెక్టులకు ఇదొక పెద్ద రిలీఫ్ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే కేంద్ర పర్యావరణ శాఖ 2021లో ఒక ఆఫీస్ మెమోరాండం తీసుకొచ్చింది. దీని ప్రకారంగా ముందస్తు పర్యావరణ అనుమతులు లేకుండా పనులు ప్రారంభించిన ప్రాజెక్టులకు ఆ తర్వాత జరిమానాలతో అనుమతులు అంటే ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో క్లియరెన్సెస్ ఇచ్చే వీలుండేది. అయితే దీన్ని సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్ల పైన సిజేఐ జస్టిస్ సూర్యకాంత నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు తీర్పు వెలువరించింది. ఈ తీర్పులో 2 విషయాలు ప్రధానంగా చెప్పింది. మొదటిది, కేవలం కార్యనిర్వాహక జీవోలు లేదా ఆఫీస్ మెమోరాండములు ఓఎంల ద్వారా ఈ పర్యావరణ చట్టాలను సవరించడం కుదరదు. 2021 ఓఎం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేస్తూ దాన్ని రద్దు చేసింది. ఇక రెండవది, అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ఈ తీర్పును ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటే భవిష్యత్తులో వర్తించే విధంగా, రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ కాకుండా ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ భవిష్యత్తు వర్తింపు విధానంలో అమలు చేస్తున్నట్లుగా కూడా కోర్టు పేర్కొంది. అంటే దీని అర్థం ఏంటంటే ఈ తీర్పు రాకముందు గతంలో ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో, గతంలో 2021 ఆఫీస్ మెమోరాండం ఆధారంగా తెలంగాణలోని పాలమూరు, రంగారెడ్డి, సీతమ్మ సాగర్, గౌరవల్లి వంటి ప్రాజెక్టులు పొందినటువంటి అయితే ఆ ప్రాసెస్ లో ఉన్నటువంటి పర్యావరణ అనుమతులకు ఎలాంటి ముప్పు ఉండదు. అవన్నీ కూడా చట్టబద్ధంగానే సురక్షితంగా ఉంటాయి. అయితే ఇకపై మాత్రం ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించకూడదు. అరుదైన కేసుల్లో మినహాయింపు ఇవ్వాలన్నా కూడా పార్లమెంటరీ చట్టబద్ధమైన నోటిఫికేషన్ ద్వారా మాత్రమే జరగాలని ఈ రోజు సిజేఐ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పులో స్పష్టం చేసింది. మొత్తానికి వేల కోట్ల ప్రజాధనంతో ముడిపడి ఉన్నటువంటి తెలంగాణ ప్రాజెక్టుల పనులకు చట్టపరమైనటువంటి ఊరట దక్కినట్లే. విజయేంద్రిక. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.